ఇప్పుడు మీకు సిక్స్త్ సీజన్లో బీబీకేఫ్ అనేది ఒకటి గుర్తుందా మాస్టర్ ఎపిసోడ్? మామూలుగా మా రివ్యూవర్స్ లేకపోతే బిగ్ బాస్ ఇన్ఫ్లుయెన్సర్స్ మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే సోషల్ మీడియా వాళ్ళందరినీ పిలిచేసి ఇంటర్వ్యూ చేస్తారు. ఈ ఎపిసోడ్ మీద మీ ఫీలింగ్ ఏంటి, ఆ కంటెస్టెంట్ మీద ఫీలింగ్ ఏంటి, అలా 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 నాతో పాటు ఆ సీజన్లో రివ్యూస్ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేశారు అందులో కదా, గుర్తుందా? సో అప్పుడు బిగ్ బాస్ నన్ను చేసేటప్పుడు నాకు వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఎంత ఉత్సాహంగా మాట్లాడితే అంత బాగుంటుందిరా, ఫుల్ ఉత్సాహంగా మాట్లాడు, ఫుల్ జోష్గా మాట్లాడు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. బేసిక్గా నేను బాగా ఇంట్రోవర్ట్ని. నాకు ఇప్పుడు 4 గోడల మధ్య ఇట్లా మైక్ ఆన్ చేసుకొని చెప్పమంటే ఏదో మాట్లాడేస్తాను, కానీ అసలు అమ్మో అంతమంది ముద్దు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ ముందు వెళ్ళి వాళ్ళతో హౌ ఆర్ యూ అమ్మా, యు ఆర్ సో బ్యూటిఫుల్ అమ్మా అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ మాటలు మాట్లాడే క్యాండిడేట్నే నేను కాదు. నాకు అంత సీను లేదు. ఇంట్రోవర్ట్కి ప్యాంటు షర్టు అలాంగ్ విత్ అండర్వేర్ కూడా వేస్తే అది నేనే అనమాట. సో బేసిక్గా ఇప్పుడు నాకు అలా జరిగినప్పుడు డెఫినెట్లీ డైరెక్ట్గా హౌస్లోకి వెళ్ళే వాళ్ళకి ఇంతకంటే 100 రెట్లు ఎక్కువగా బిగ్ బాస్ టీం చెప్పే అవకాశాలు ఫుల్గా ఉన్నాయి. కాబట్టి ఇవాళ హౌస్లోకి వెళ్ళిన గెస్ట్లకు కూడా ఆబ్వియస్లీ అలాగే చెప్తారు. అండ్ మనం చూసుకుంటే కావ్య అనే అమ్మాయి ఎవరైతే ఇవాళ ఎంటర్ అయ్యారో ఆ అమ్మాయి బేసిక్గా ఆ అమ్మాయి నేచరే అలాంటిది. బాగా చిల్లుగా ఉండే అమ్మాయి, బాగా ఉత్సాహంగా అందరినీ ఉర్రు తొలగిస్తూ ఫనీగా ఉండే అమ్మాయి అనమాట. సో ఆ రేంజ్లో బీభత్సంగా బాగా యాక్టివ్ ఉండే అమ్మాయి ఇప్పుడు హౌస్లోకి వెళ్ళినప్పుడు న్యాచురల్గానే అలా బిహేవ్ చేస్తారు. ఇంతకుముందు కూడా బిగ్ బాస్ సంబంధించి ఈవిడ ఒక ట్రోల్ కూడా చేశారు. మనకంట స్టార్టింగ్ సీజన్లో మీకు గుర్తుంటుంది, తన విగ్ ఇలా తీస్తూ ఏడుస్తూ ఉంటుంది చూడండి, ఏడుస్తూ విగ్ సరంగా తీస్తారు. అలాంటి సేమ్ ఆవిడ కూడా ట్రై చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే బీభత్సమైన ట్రోలింగ్ జరిగింది. ట్రోలింగ్ జరిగితే ఓరే నాన్న, నేను ట్రోలింగ్ కోసం కాదురా బాబు, ఏదో న్యాచురల్గా ఏదో చెప్పాను రా, మీరు దాన్ని ఇంత సీరియస్గా తీసుకోకండి రా బాబు అన్నట్టుగా అప్పుడు చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసింది. అండ్ ఇప్పుడు మళ్ళీ అదే ఒక సిచ్యువేషన్ మళ్ళీ వచ్చింది ఇవాళ ఎపిసోడ్లో కూడా. బేసిక్గా అమ్మాయి నేచరే అలాంటిది కాబట్టి ఆ నేచర్లోనే భాగంగానే అలాంటి అమ్మాయి ఏదన్నా అడిగినా కూడా ఆ నేచర్లో కొట్టిపోతాయి. ఓకే, ఆ అమ్మాయి బేసిక్గా నేచర్ అలాంటిదిలే అన్నట్టుగా అందరూ అనుకుంటారనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ అమ్మాయి అడిగిందా, ఆ అమ్మాయి చేత బిగ్ బాస్ టీమే అలా అడిగించారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ మొత్తానికైతే ఆ అమ్మాయి అయితే ఇవాళ గౌతమ్ని క్లియర్ రిమార్క్ ఆన్ క్యారెక్టర్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. పెళ్లి చేసుకున్న అమ్మాయిని తర్వాత నచ్చలేదు అంటే అక్కని పిలుస్తావా అంటే ఎవరన్నా పిలుస్తారా? బుద్ధున్నోడు ఎవరైనా, ఎంత పెద్ద కర్కోటకుడైనా పెద్ద క్రిమినల్ అయినా కానీ అక్కని పిలుస్తారా మాస్టర్? పిల్లలు ఆయన కానీ కావాలని ఎందుకు అడిగింది? ఎందుకంటే ఇంతకుముందు గౌతమ్ యష్మిని అక్క అని పిలిచిండు కాబట్టి. ఇప్పుడు యష్మి మీద గౌతమ్కి ఫీలింగ్స్ ఉన్నాయి, అది ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసిండు. ఆ అమ్మాయి ఒప్పుకోకున్న వెంటనే వెళ్ళి అక్క అని పిలిచాడా? పోనీ అక్క అని పిలిచిండే ఓకే, అక్క అని ఫీలింగ్ ఏంటి? అరే రాఖీ కట్టగలిగే అక్కనా? కాదు కదా, ఒక ట్రోలింగ్ కైండ్ ఆఫ్ పిలుపు కదా. ఏంటక్కో ఎక్కువ చేస్తున్నామండి, అబ్బో అక్క అంత సీన్ లేదక్క అన్నట్టుగా ఇలా ఎలాగైతే నార్మల్గా చెప్పేస్తామో ఈ మాట, ఆ కైండ్ ఆఫ్ వేలోనే వచ్చిన అక్క తప్ప లిటరల్ మీనింగ్లో దిగి అక్కనో చెల్లినో అనుకున్న సందర్భం అయితే లేదు అక్కడ. సో వీళ్ళు కావాలని ఇలా అక్క అని చెల్లి అని మాటికి నాగార్జున గారు ఎలాగైతే ఇదే పాయింట్ మీద స్ట్రెస్ చేశారు ఆ వీక్లో, ఆబ్వియస్లీ నాగార్జున గారే స్ట్రెస్ చేసినప్పుడు నేను కూడా అలాగే స్ట్రెస్ చేస్తా అన్నట్టుగా అనుకున్నారో ఏంటో, కానీ మొత్తానికైతే ఇప్పుడు అదే జరుగుతుంది. ఇవాళ వచ్చిన కావ్య కూడా అలా అనడం అనేది డెఫినెట్లీ గౌతమ్ క్యారెక్టర్ మీద సివియర్ రిమార్క్. ఇట్స్ నాట్ ఏ నార్మల్ కైండ్ ఆఫ్, తన క్యారెక్టర్ మీద వచ్చే రిమార్క్ కాబట్టి డెఫినెట్గా తను హర్ట్ అవుతాడు. హర్ట్ అయ్యే ఆ ఇది కూడా గెస్ట్లని మళ్ళీ తగ్గించకూడదు, మాతో కాసేపు గడపడానికి వచ్చిన గెస్ట్లని అలా హర్ట్ చేసి పంపించడం సభ్యత కాదు అన్నట్టుగా ప్రేరణ కైండ్ ఆఫ్ హర్టింగ్ అనేది తను చేయకుండా ప్రేరణ వెళ్ళి ఆ వెతిక వాళ్ళని హర్ట్ చేసినందుకే గౌతమ్కి నచ్చక తను అది నాగార్జున గారి ముందు చెప్పాడు కూడా. సో అలాంటి తప్పు ప్రేరణకి చెప్పినాడు, అదే తప్పు తను ఎందుకు చేస్తాడో తను చేయలేదు. తను చెయ్యక్క ఏం చేస్తే తను హర్ట్ అయినా కదా, యా అవును కదా, అఫ్కోర్స్ నువ్వే చెప్పేసినావు కదా అంతే అన్నట్టుగా అనేసాడు. నువ్వే అవును కదా అంతే కదా అంటే ఏంటి, ఇప్పుడైనా ఒప్పేసుకున్నట్ట? ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నాక కూడా నచ్చకపోతే అక్క అనేసి తను ఒప్పేసుకున్నట్ట, నామకే వాస్తే చెప్పినట్ట, నామకే వాస్తేనే చెప్పినట్టు. గెస్ట్గా వచ్చింది ఆ అమ్మాయిని అలా హర్ట్ చేసి పంపడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతోనే చెప్పినట్టు. వాట్ ఎ కైండ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ హిస్ వర్డ్స్ అన్నట్టుగా మనం చెప్పడానికి ఇంతకు మించిన ఇది ఇంకేమైనా ఉంటుందా మాస్టర్? చాలా సిచ్యువేషన్స్లో ఎటువంటి కంటెస్టెంట్ అయినా సరే వాళ్ళు ఏదైతే పక్కన వాళ్ళకి చెప్తారో చాలా సందర్భాల్లో వాళ్ళు చెయ్యకుండా కెమెరాస్ ముందు దొరికిపోయిన సందర్భాలు వందల సంఖ్యల్లో మనం చూసాం.
ప్రీవియస్ సీజన్స్లో కానీ అంతెందుకు ఈ సీజన్స్లోనే చాలామందిని చూసాం. కానీ గౌతమ్ చూడండి, తను ఏదైతే ప్రేరణకి వచ్చిన గెస్ట్లని రెస్పెక్ట్ ఇవ్వాలి అని తను అన్నాడో ఎగ్జాక్ట్గా తను వచ్చిన గెస్ట్లకి ఏమాత్రం తక్కువ చేయకుండా వాళ్ళు హర్ట్ అయినట్టుగా ఈయన ఏమీ చేయకుండా కంప్లీట్గా వాళ్ళని నవ్వుతూనే ఉన్నాడు, నవ్వుతూనే అమ్మాయితో స్పెండ్ చేశాడు. వెళ్ళేటప్పుడు కూడా నవ్వుతూనే హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించేశాడు. మ్యాన్ ఆఫ్ హిస్ వర్డ్స్. అరే టైటిల్ విన్నర్ అంటే ఈ కైండ్ ఆఫ్ క్వాలిటీలు ఉండాలి కదరా బై. గౌతమ్ అసలు ఏం గేమ్స్ ఆడిండు, అసలు ఏ టాస్కులు విన్ అయ్యిండో, అసలు గౌతమ్ ఎందుకు టైటిల్ విన్నర్ అవ్వాలి? అరే టాస్కులు విన్ అవ్వడం ఏంటి, గేమ్స్ ఆడటం ఏంటి, ఇదేమన్నా స్కూల్లో పీటీ పీరియడా ఏంటి? టాస్కులు కాదు కదా బాబాయ్. బిగ్ బాస్ అంటే ఇప్పుడు బిందు మాధవి, ఎన్నోసార్లు చెప్పాను నేను ఎగ్జాంపుల్, బిందు మాధవి, రాహుల్ సిప్లిగంజ్, వీళ్ళు ఏ టాస్కులు ఆడి టైటిల్ విన్నర్ అయినరు? జీరో ఎబిలిటీ వీళ్ళకి టాస్కుల్లో, అయినా కానీ టైటిల్ విన్నర్ అయ్యిండ్రంటే వాళ్ళకి పర్సనాలిటీ అలా ఉంది. బిందు మాధవి ఆడ పుల్లిరా అబ్బాయి, ఆమె ఏదైనా మాట చెప్తే అలా జప్మ దూసుకెళ్ళిపోతుంది. అఖిల్తో త్రూ అవుట్ సీజన్లో అదే కైండ్ ఆఫ్ రైవల్రీ నడుపుతూనే ఉంది. ఎక్కడ ఎవరికి తగ్గకుండా ఒక ఆడపులి అంటే పర్ఫెక్ట్ ఆడపులిలాగా తను బిహేవ్ చేయగలిగింది కాబట్టి టైటిల్ రేస్ వరకు తను క్లియర్గా రోడ్ వేసుకొని హ్యాపీగా తార్ రోడ్ మీద జామ్ 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 అని వెళ్ళిపోయింది. ట్రోఫీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. సో బేసిక్గా బిగ్ బాస్ అంటేనే ఒక పర్సనాలిటీ షో. మన పర్సనాలిటీ, మన ఎలాంటి ఏదైనా సిచ్యువేషన్స్లో మనం బిహేవ్ చేసే తీరు, దానికి మనం రెస్పాండ్ అయ్యే స్టాండ్ తీసుకునే తీరు, ఇలాంటి ఎన్నో తీరులు బిగ్ బాస్లో పనికొచ్చి దాన్ని బట్టి టైటిల్ డిసైడ్ అవుతుంది తప్ప మనం టాస్కులు ఫస్ట్ వచ్చాం కాబట్టి ఆడియన్స్ మనకు ఓట్లేసి టాస్కులు ఫస్ట్ అవుతే బిగ్ బాస్ ఏమైనా గిఫ్ట్ ఇస్తాడేమో. ఆడియన్స్ వచ్చి ఓట్లు లేరు కదా బాబాయ్. ఓట్లు వేయాలంటే ఖచ్చితంగా నీ క్యారెక్టరే ఉండాలి, నీ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీయే ఉండాలి, నీ గేమింగ్ ఎబిలిటీ ఎవ్వడికి అవసరం లేదు. ఇది క్లియర్గా నేను ఎన్నోసార్లు చెప్పినా కూడా మీరు అదే మళ్ళీ కమెంట్లో కొంతమంది చేస్తూ ఉంటారు. గౌతమ్ అసలు ఏ టాస్క్లు ఆడిండో, గౌతమ్ అసలు ఎన్ని గేమ్స్ ఆడిండో, మా పీటీ పీరియడ్ ఎగ్గొట్టి గౌతమ్ ఎప్పుడు పోయిండో. అరది అదే మా నిఖిల్ చూడండి ఎన్ని గేమ్స్ ఆడిండో, టాస్కులు ఎంత పర్ఫెక్ట్గా ఆడిండో. టాస్కులు గేమ్లో ఎవరికి కావాలిరా భయ్, ఎవరికి కావాలి? నో వన్ డిసైడ్. వైల్డ్ కార్డ్గా వచ్చి టైటిల్ రేస్లో ఉండడం అంటే మామూలు విషయమా? అది వైల్డ్ కార్డ్స్గా వచ్చి అదే పనిగా వారానికి ఒకరు వెళ్తానే ఉన్నారు. ఎందుకంటే ఎంత పెద్ద తోపు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్లో వచ్చినా కూడా వాళ్ళకి ఫ్యూచర్ ఉండే అవకాశమే లేదు. కానీ బిగ్ బాస్లో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ గౌతమ్ ఫేస్ చేయడం వల్ల, గ్రూప్ టార్గెట్లు అదే పనిగా మీద పడడం వల్ల ఆడియన్స్ ట్రిగ్గర్ అయ్యి ఆ పరంగా గౌతమ్ని ఓట్లేస్తా ఉంచారనమాట. ఓట్లేస్తూ ఉంచడం వల్ల ఈరోజు చూడండి ఏకంగా ఎక్కడున్నాడు, టైటిల్ రేస్లో ఉన్నాడు, టాప్ 5లో రాగలిగాడు. టాప్ 5లో అవినాష్ కూడా వచ్చినా కూడా తను ఏమంటారు టికెట్ ఫినాలే వల్ల వెరాస్ దిస్ గై గౌతమ్ ఎలా వచ్చాడు? తన సొంత కృషి వల్ల, ఆడియన్స్ వేసిన ఓట్ల వల్ల టాప్ 5లోకి టైటిల్ రేస్లోకి వచ్చిన ఏకైక కంటెస్టెంట్, వైల్డ్ కార్డ్గా వచ్చిన కంటెస్టెంట్ గౌతమ్ మాత్రమే. సో డెఫినెట్లీ ఎబిలిటీకి మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? డౌట్ లేకుండా ఉంది. ఈ సీజన్ నిఖిల్ విన్ అవుతాడేమో. చూస్తే ఆ వేవ్ అనేది అలాగే నడుస్తుంది ఓటింగ్లో చూసుకుంటే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గౌతమ్ క్లియర్లీ వన్ హార్ట్స్. ఈ మే ఆర్ మే నాట్ విన్ ట్రోఫీ, బట్ డెఫినెట్లీ హీ వన్ హార్ట్స్ అని అయితే ఖచ్చితంగా చెప్పేయచ్చు. అండ్ ఆ తర్వాత చూస్తే ప్రేరణ, మీరు చూసారా ఆ అమ్మాయి ఆ మాట అంటుంటే, అమ్మాయి క్వశ్చన్ అడగగానే గౌతమ్ని ప్రేరణ పక్కన అన్నట్టుగా ఇలా పెట్టింది ఎక్స్ప్రెషన్. సో ఆ అమ్మాయికే ఎంబారసింగ్ అనిపించింది. సో ఇప్పుడు కింద చాలామంది ఐఐటి ప్రొఫెసర్లు అందరూ వస్తారన్నమాట కమెంట్ చేయడానికి. ఒరే అమ్మాయి నార్మల్గా అంటే మీరు ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారని. ఆ అమ్మాయి నార్మల్గా అంటే పక్కన ప్రేరణ ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అయింది? ప్రేరణ ఏమైనా గౌతమ్ ఫ్రెండా? కాదుగా. అది బేసిక్గా నార్మల్ వ్యక్తులు ఎవరైనా సరే అలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్కి డెఫినెట్లీ హర్ట్ అవుతారు అనేది కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థం కావాల్సిన విషయం. అది మీకు అర్థం కాలేదంటే డెఫినెట్లీ మీరు గౌతమ్ హేటర్ అయ్యి ఉంటారు, నిఖిల్కి ఫ్యాన్ అయ్యి ఉంటారు. అంతకుమించి మీరు డెఫినెట్లీ ఇది మీకు సెలబ్రేషన్ మూమెంట్ అని కూడా నాకు బాగా తెలుసు, ఎందుకంటే గౌతమ్ని భలే అడిగి ఇజ్జత్ తీసిందిరాబాయ్ అన్నట్టుగా. బట్ ఇది సెలబ్రేషన్ మూమెంట్ నిఖిల్ ఫ్యాన్స్కి కాదు, గౌతమ్ ఫ్యాన్స్కి. ఎందుకంటే గౌతమ్ ఫ్యాన్స్ ఇప్పుడు బాగా ట్రిగ్గర్ అయ్యి ఓట్లేసి దొబ్బుతారు కాబట్టి. అది మీకు అర్థం కావాల్సిన మ్యాటర్ అదనమాట. ఓవరాల్గా చూస్తే ఎపిసోడ్ అదనమాట, అంతకుమించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. అండ్
రేపటి నుంచి జర్నీ వీడియోస్ ఉండే అవకాశం అయితే ఉంటాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ ఎలా ఉంటుంది, ఏ రేంజ్లో ఉంటాయి, ఎన్ని ఎలివేషన్స్ ఇస్తారు అనేది. ఫైనలీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. బాయ్.